అతివేగం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో చెప్పడానికి మరో ఉదాహరణగా నిలిచే ఘోర ప్రమాదం హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టన్నెల్ సమీపంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే అక్కడే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పిల్లర్ కారును అడ్డుకోవడంతో లోయలోకి పడకుండా ఆగిపోయింది. లేదంటే ఆ వాహనం నేరుగా కింద ప్రవహిస్తున్న చంద్రా నదిలో పడిపోయేదని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పర్యాటకులు ప్రయాణిస్తున్న ఒక స్కార్పియో కారు మనాలి వైపు నుంచి లాహౌల్ వైపు వెళ్తోంది. రాత్రి సమయంలో అటల్ టన్నెల్ నార్త్ పోర్టల్ నుంచి బయటకు రాగానే ఆ వాహనం చాలా ఎక్కువ వేగంతో ఉంది. ఆ వేగం కారణంగా మలుపు వద్ద డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో కారు రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను ఢీకొట్టుకుంటూ నేరుగా కిందకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు అక్కడ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పిల్లర్, దాని తాలూకు ఇనుప ఊసల మధ్య కారు బలంగా ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఉన్నవారు ఒకరు మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది ఎంతో శ్రమించి కారు శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పర్వత ప్రాంత రోడ్లపై ప్రయాణించేటప్పుడు పర్యాటకులు ఖచ్చితంగా వేగ పరిమితులను పాటించాలని, రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.